దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. భావి భారత కాంట్రాక్టర్లకి అద్భుతమైన శిక్షణ కార్యక్రమం చేస్తున్న సిడిఐ గొప్పతనం ఏంటి, సిడిఐ కార్యక్రమాల్లో తాను ఒక ప్రముఖ కాంట్రాక్టర్గా భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత పవన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి నాకు మంచి మిత్రుడు, డైనమిక్, మంచి ఉద్దేశం, నిస్వార్థంతో చేసిండు. దాన్ని సిడిఐని కొంచెం బాగా డెవలప్ చేసి యాక్టివ్ చేశాడు. అంతకుముందు కూడా ఉంది, కొంచెం యాక్టివ్ చేశాడు. సిడిఐలో శ్రీనివాసరెడ్డి ఆయన సొంత స్టైల్లో ఏం చేశాడంటే, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయినటువంటి పిల్లల్ని అబౌట్ టు కమ్అట్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఎంటర్ అయ్యే ముందు మీరు కూడా కొందరు కాంట్రాక్టర్లు అయితే బాగుంటుంది అనేసి ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు 60 మందిని సెలెక్ట్ చేసి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా నుంచి కూడా తీసుకొచ్చాడు. ఆ స్టూడెంట్స్కు కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ కాకుండా కొన్ని సబ్జెక్ట్స్ చెప్పమని నాకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. సో నేను కూడా పార్టిసిపేట్ చేసిన దాంట్లో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు చెప్తుంటే. సో నేను చెప్పేవాడిని, వాళ్ళు బాగా ఆస్వాదించారు, ఎంజాయ్ చేశారు స్టడీస్. సో ఆ ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా సిడిఐ అంటేనే కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఈ డెవలప్మెంట్ ఇన్ అకాడమిక్లో డెవలప్ కావడము, ఇంకా వేరే రకంగా కూడా మెథడాలజీ, టెక్నాలజీ, స్కిల్స్ ఇవన్నీ కూడా అకాడమీలోనే వస్తాయి. సో అవన్నీ డెవలప్ చేయడానికి అది ఒక కేంద్రంగా పనిచేస్తుంది. అది ఒక చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది. అక్కడ మిరకిల్స్ చేయవచ్చు, మంచి చేయవచ్చు, బాగా చేయవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది.